ఈ నెల 30న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ కాన్వొకేషన్ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. ముఖ్య అతిథిగా ఇగ్నో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా కాంజీలాల్ పాల్గొంటారు. కార్యక్రమంలో ప్రఖ్యాత ప్రజాకవి, గాయకులు గోరేటి వెంకన్న, ప్రముఖ విద్యావేత్త ప్రేమ్ రావతులకు గౌరవ డాక్టరేట్లు అందించనున్నారు. డిగ్రీలో 35, పీజీలో 51 మంది విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరిస్తారు. అలాగే 2 ఖైదీలకు కూడా బంగారు పతకాలు అందివ్వనున్నట్లుగా వైస్ ఛాన్సలర్ ఆచార్య ఘంటా చక్రపాణి వెల్లడించారు. గురువారం క్యాంపస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ బోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కాన్వొకేషన్కి సంబంధించి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈసారి సర్టిఫికెట్లు పూర్తిగా బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి ఇవ్వబోతున్నాం. అంటే ఎటువంటి ట్యాంపరింగ్ కానీ, ఎటువంటి డూప్లికేషన్ కానీ, ఎటువంటి ఫ్రాడ్స్ కానీ లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉండడం వల్ల ఇది పూర్తిగా ఒక డిజిటల్ సెక్యూరిటీ సిస్టంలో ఉంటుంది. ఈ ఏడాది కాన్వొకేషన్లో ప్రధానంగా మేము ఒక కొత్త ఒరవడికి అంబేద్కర్ యూనివర్సిటీ పోతున్నది. గతంలో కంటే ఒక భిన్నమైనటువంటి మార్గంలో బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ప్రయాణం చేస్తుంది. మీ అందరికీ చాలామందికి తెలుసు, ఇప్పటికే మీరు మీ వార్తా కథనాల్లో వాటి గురించి రాశారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఓపెన్ యూనివర్సిటీలో ఎంప్లాయబిలిటీ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చి ఒక 3-4 రకాల సంపాదన మార్గాల్ని, ఆదాయ మార్గాల్ని విద్యార్థులకు అందించేటువంటి కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. ఒకటి స్కిల్స్ అందివ్వడం, వాళ్ళకు సంబంధించినటువంటి వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళలో ఉద్యోగాలకి, భవిష్యత్తుకి అవసరమయ్యేటువంటి స్కిల్స్ని అందించడానికి 3-4 రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళలో ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ని, అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తుని వారు నిర్దేశించుకోగలిగే సామర్థ్యాన్ని, దానికి కావాల్సినటువంటి స్కిల్స్ని అందించడానికి వీహబ్ మీ అందరికీ తెలుసు, మా క్యాంపస్లోనే ఉంటుంది. వీహబ్ అనేది దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నటువంటి ఒక సెంటర్. దాని ద్వారా మా దగ్గర చేరుతున్నటువంటి గర్ల్స్ స్టూడెంట్స్కి అందరికీ కూడా దాదాపు ప్రతి సంవత్సరం ఒక 2000 మందికి మేము శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాం. 6 నెలల పాటు శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణలో సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి వాళ్ళే ఇంక్యుబేషన్, అదేవిధంగా వాళ్ళే సపోర్ట్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళే స్టార్టప్ కావాల్సినటువంటి ఎకోసిస్టమ్ మొత్తాన్ని ఏర్పాటు చేయడానికి మేము వీహబ్ తోటి ఒక అవగాహన చేసుకున్నాం. ఇట్లా ఈ 2 రకాల వాళ్ళకి శిక్షణతో పాటు ఉద్యోగ ఉపాధి మార్గాలను ప్రవేశపెడుతున్నాం ఈ ఏడాది నుంచి.